తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చొక్కా కూడా నలగకుండా, ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయనకి చెందినటువంటి ఈ రోత పత్రిక వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి? ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తూ ఉన్నారంటే, ఏదో చేతిలో అవినీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలని పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి 368 కోట్ల ఖర్చు, అదేవిధంగా మంచినీళ్ల బాటిళ్ళకి 26 కోట్లు, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 23 కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అరగంట సేపు మీడియా ముందు షో చేశాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అయినా జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి అందించాడా అని అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వానికి సహకారంగా మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి ఏ వైసీపీ నాయకుడైనా ఇంటింటికి వెళ్ళాడా? గతంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం, అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజున చార్ధామ్ యాత్రలో చిక్కుకుపోయినటువంటి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో కానివ్వండి, రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా, ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి వెళ్ళి నీళ్ళల్లో తిరిగాడా? ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఆ బోట్లో నాకు ఇంకా గుర్తు, పడవల్లో ఆయనతో పాటు మరి సీనియర్ నాయకులు అందరూ వెళుతుంటే ఒక పడవ బోల్తా కొట్టింది. ఆ రోజున అనేక మంది సీనియర్ నాయకులు నీళ్ళలో పడిపోయారు. అయినా సరే ధైర్యంగా మళ్ళీ వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ప్రజల దగ్గరికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏది ప్రతిపక్షంలో ఉండి కూడా అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయిన రోజున ఎక్కడున్నాడండి జగన్మోహన్ రెడ్డి? అందరికంటే ముందుగా వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు. సహాయాన్ని అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆ రకంగా మేము చేసుకుంటూ వస్తే ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఈ పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏ రకంగా సహాయాన్ని ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేశాడండి? చెయ్యాల్సింది చేయకపోగా ఇన్ని విషపురాతలా? ఇవాళ అందుకునే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చాం. ప్రభుత్వం ఎంత సహాయాన్ని అందించింది, ఎంత ఖర్చు చేసింది, చివరి అంకె వరకు కూడా పూర్తి వివరాలు మీకు అందించడానికి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇవాళ ఈ దిక్కుమాలని పత్రికలో ఏం రాస్తూ ఉన్నారండి? ఈ వైసీపీ ఈ జగన్ గారి దొంగల ముఠ మీడియా ముందుకు వచ్చి ఏం వాగుతూ ఉన్నారు? భోజనాలకి 368 కోట్ల ఖర్చు అంట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. అసలు మొత్తం వరద సహాయానికి సంబంధించి సివిల్ సప్లైస్ ద్వారా అందించినటువంటి సరుకులు అవి కాకుండా మిగతా ఖర్చు అంతా కలిపి 139 కోట్ల 75 లక్షలండి. 139 కోట్ల 75 లక్షలు. ఏది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించిన సరుకులు ఆ ఖర్చు కాకుండా, ఏది మిగతా ఖర్చు అంటే వాటర్ బాటిల్ కానివ్వండి, ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, రిలీఫ్ క్యాంప్స్ ఖర్చు కానివ్వండి, ఇట్లా రకరకాల హెడ్స్ ద్వారా శానిటేషన్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, వివిధ హెడ్స్ అన్నీ కలుపుకొని మొత్తం అయిన ఖర్చు 139 కోట్ల 75 లక్షలు. ఇది యాక్చువల్ ఫిగర్ అయితే వీళ్ళు 534 కోట్లు బొక్కేశారంట. ఏకంగా 534 కోట్లు మింగేశారంట. నిజంగా ఏమన్నా కొద్దిగానా సిగ్గుందని మరీ ఇంత పచ్చిగానా? అసలు నిజంగా అయితే బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని అభినందిస్తుంది. ఎస్, మీరు బాగా చేశారు, ఇదిగో మా వంతుగా మేము కూడా చేస్తాం, మా వంతు సహాయాన్ని మేము కూడా అందిస్తాం అని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలని పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి తప్పుడు రాతలు. ఒకసారి మనం వాస్తవాల్లోకి వెళ్తే ఆ రోజున ఫుడ్ ప్యాకెట్స్కి
పెట్టినటువంటి మొత్తం ఖర్చు 57,45,00,000 మొత్తంగా 1,14,90,410 ప్యాకెట్లు, 1,14,90,410 ఫుడ్ ప్యాకెట్లు ఏది స్వచ్ఛంద సంస్థలు అందించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ కాకుండా అందించిన ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేసింది 1,14,90,410 ప్యాకెట్లు. ఒక్కొక్క ప్యాకెట్కి 50 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. పూర్తి ఖర్చు 57,45,00,000. చివరి అంకెతో సహా చెప్తా ఉన్నా, ఇది అసలైనటువంటి భోజనాలకు అయినటువంటి ఖర్చు ఎంత అండి? 57,45,00,000. ఈ తప్పుడు పత్రికలు ఎంత రాస్తా ఉన్నారు? 368 కోట్లంట. ఒక్కొక్క భోజనానికి 376 రూపాయలంట. కానీ ఇక్కడ ఖర్చు చేసింది 57,45,00,000. ఒక్కొక్క భోజనం ప్యాకెట్కి ఖర్చు చేసింది 50 రూపాయలు. 1,14,00,000 ఫుడ్ ప్యాకెట్స్ని సరఫరా చేయటం జరిగింది, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినవి కాకుండా. అదేవిధంగా వాటర్ బాటిల్స్, మంచినీళ్ళ బాటిల్ కోసం ఏకంగా 26 కోట్ల రూపాయల ఖర్చు, భారీ అవినీతి. అది కూడా చెప్తా, ఎందుకంటే మాకేం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం. వాటర్ బాటిల్స్ 80 లక్షల వాటర్ బాటిల్స్ 500 ml సరఫరా చేయడం జరిగింది. ఒక్కొక్క బాటిల్ 7 రూపాయల చొప్పున 80 లక్షల వాటర్ బాటిల్ 500 mlకి 5,60,00,000 ఖర్చు అవటం జరిగింది. 1 లీటర్ బాటిల్స్ 43,25,000, ఒక్కొక్క బాటిల్ 13 రూపాయల చొప్పున 5,62,00,000 రూపాయలు. 500 ml కానీ లీటర్ బాటిల్స్ కానీ అన్నీ కలిపి మొత్తం పెట్టినటువంటి ఖర్చు 11,22,00,000. దానికి 26 కోట్లు మింగేశారంట వాటర్ బాటిల్ పేరుతో. నేను చివరి అంకిత వరకు చెప్తా ఉన్నా. లీటర్ బాటిల్ ఎన్ని? 43,25,796 1 లీటర్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 13 రూపీస్ చొప్పున 5,62,00,000. 80 లక్షలు 500 ml బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 రూపీస్ 5,60,00,000. ఇది వాటర్ బాటిల్స్కి అయినటువంటి అసలైనటువంటి ఖర్చు. వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతల్లా కాదండి. 26 కోట్లు కాదు, కేవలం 11,22,00,000 రూపాయలు మాత్రమే. అదేవిధంగా శానిటేషన్కి 51 కోట్ల రూపాయలు తగలేశారని చెప్పి రాస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఒకసారి మనం చూసినట్లయితే శానిటేషన్ అండ్ డెబ్రిస్ క్లీనింగ్కి ఖర్చు అయింది 18,34,00,000.